ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. కేసీఆర్పై అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారన్నారు. ఇక ప్రజాస్వామ్యంలో భాగంగా బీఆర్ఎస్ దిమ్మలను టీడీపీ నేతలు కూలగొట్టాలని పిలుపునిచ్చారని, ఇరు పార్టీల మధ్య గొడవలకు సీఎం వ్యాఖ్యలు దారితీస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలన్నారు దాసోజు శ్రవణ్. కుర్చీలో కూర్చున్నాను అనే కనీస ఇంగితాన్ని, విజ్ఞతను మర్చిపోయి తాను ముఖ్యమంత్రి కాదు, ఒక ముఠా నాయకుడు, ఒక ఫ్యాక్షన్ నాయకుడిని అనుకుంటున్నాడేమో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా, భారత రాజ్యాంగాన్ని హననం చేసే విధంగా, ప్రజాస్వామిక చట్టాలను, లా అండ్ ఆర్డర్ను పూర్తిగా కూడా తుంగలో దొక్కే విధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ రథ సారథి, 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తన పోరాటాల ద్వారా, త్యాగాల ద్వారా, నిరంతర కృషి ద్వారా తెలంగాణ సాధించుకు వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా భారతదేశానికే తలమానికంగా అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు తెలంగాణ జాతిపిత అయినటువంటి ఒక కేసీఆర్ గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి ఒక భారత రాష్ట్ర సమితిని 100 మీటర్ల లోతు బొంద పెట్టాలా అని చెప్పని పిలుపునివ్వడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ జెండాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీరు విధ్వంసం చేయండి అని చెప్పని ఒక రౌడీ మాదిరిగా పిలుపునిచ్చి అటు బీఆర్ఎస్